హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఒక కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే చేసుకున్నాము గ్రామ సభల్లో. ఇప్పుడు ఇక నుండి మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవాలని కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్లో ఏముందో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లైక్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ప్రజాపాలనలో ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే గ్రామ పంచాయతీలకు రావడం జరిగింది. ఆ లిస్ట్ వచ్చిన వాళ్ళకి త్వరలోనైతే రేషన్ కార్డు అయితే వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే ఈ మెంబర్ యాడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారో, అలాగే నేమ్ కోసం కరెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఇక నుండి మీ సేవ ద్వారానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ప్రజాపాలన కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, వీళ్ళవగా కొంతమంది చేసుకోలేదు. ఇలా చాలా మంది అయితే పెండింగ్ ఉండిపోయాయి. అలాగే ఈ దరఖాస్తులని కొన్ని వేల సంఖ్యలో రావడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుందనే ఉద్దేశంతో ఆన్లైన్లో మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరైతే కొత్తగా రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో రేషన్ కార్డు కోసం, అలాగే కుటుంబ సభ్యుల పేర్లని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి, ఇంకా మీ నేమ్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే సర్నేమ్ కావచ్చు, లేకపోతే మీ పేరు ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మీ సేవ ద్వారా అయితే అవకాశం అయితే కల్పిస్తుంది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా కమిషనర్ ఆఫ్ స్టేట్ సివిల్ సప్లై ఏదైతే ఉందో గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో ఆల్రెడీ మెన్షన్ చేశారు దానికి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి. ఇందులో ఏముందంటే, ఇప్పుడు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి మీ సేవకు సంబంధించిన కమిషనర్ ఏదైతే ఉంటారో వాళ్ళకైతే ఈ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుని యాక్సెప్ట్ చేయమని, అలాగే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరించమని, ఇంకా నేమ్ కరెక్షన్స్, అలాగే కుటుంబ సభ్యుల పేరు అందులో స్వీకరించమని అయితే వీళ్ళు గైడ్లైన్స్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి అందరికైతే గైడ్లైన్స్ అయితే వెళ్ళడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన దరఖాస్తులు అయితే మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నుండి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. దాంతోపాటు ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో, మీరు ఎవరైతే అందులో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు ఆ ఫామ్ని ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకుంటే దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే అయిపోతుంది. అలాగే కుటుంబ సభ్యులు పేర్లు యాడ్ చేసుకోవాలనుకున్నా సేమ్ మీరు రేషన్ కార్డు జిరాక్స్ అలాగే ఆధార్ కార్డులను అటాచ్ చేసి ఫామ్ ఫిల్ చేసి మీరు మీ సేవలో అప్లికేషన్ ఇస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే అయిపోతుంది. అండ్ నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా సపరేట్ ఫామ్ ఉంటుంది. మీరు ఆ నేమ్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే, మనకు త్వరలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు అయితే ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన తెలంగాణ స్టేట్ ఎలక్షన్కి సంబంధించి ఒక గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఏముందంటే, మనకు 12-13లోగా ఎవరైతే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో, అలాగే రిటర్నింగ్ అధికారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అయితే పూర్తి చేయాలి. అలాగే పోలింగ్ నియామకం చేసే వాళ్ళ సిబ్బందికి కూడా ఈ ట్రైనింగ్ అయితే 13-12లోగా కంప్లీట్ చేయాలని గైడ్లైన్స్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే 15లోగా మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఈ నెల 15వ తేదీలోగా నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే తొలుత మండల జిల్లా పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివరిలోగా ఈ ఎన్నికలు పూర్తయితే ఆ తర్వాత మార్చి 17-18లోగా 2 విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదే నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. 10th పరీక్షలకు ఎక్కువగా పరీక్ష కేంద్రాలు అవసరం ఉంటాయి కాబట్టి ఇవి మొదలు కావడానికి 5 రోజుల ముందే, అంటే మార్చి 17-18లోగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆ మేరకు సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ఆధారంగా ఈ విషయం అయితే స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ట్రిపుల్ టెస్ట్ ఆదేశాల ప్రకారము SC/ST జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని, మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా చూడాలని డెడికేషన్ కమిషన్ నియమించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో SCలు 17.43%, STలు 10.45% అయితే ఉన్నారు. జనాభాకు అనుగుణంగా వీరికి రిజర్వేషన్ కల్పించాల్సి ఉన్నందున ఈ రెండు వర్గాలకు 27.88% రిజర్వేషన్లు అయితే కల్పించాల్సి ఉంటుంది. 50%లో ఇంకా మిగిలింది 22.12% చెబుతున్నారు. ఇంకా డెడికేషన్ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50%కి మించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ విషయం నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినట్టయితే తెలుస్తుంది. అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటి వివరాలను డ్రా
డ్రాఫ్ట్ను 11న ప్రకటించాలని, వాటిపై 12 నుంచి 13 తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని తెలిపారు. 13న రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, అభ్యంతరాలు తెలుసుకుని తుది జాబితాను కలెక్టర్లు, జిల్లా ఎన్నికల విభాగాల అనుమతి కోసం పంపాలని పేర్కొన్నారు. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్లు తుది జాబితాను 11న విడుదల చేయాల్సిందిగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కార్యదర్శి ఆదేశించారు. అలాగే ఈ నెల 10 లోపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలోని ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బందిని నియమించాలని సూచించారు. ఎన్నికల కోసం నియమించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలింగ్ స్టేషన్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ స్టేషన్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ నెల 12 నుంచి 15 లోపు శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఉంటాయి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వీటిని నిర్వహించిన అనంతరం మళ్ళీ రెండో విడతలను అయితే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే నిర్వహిస్తారని అయితే తెలవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువగానైతే ఎస్సీలకైతే రిజర్వేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ రీసెంట్గా ఏదైతే కులగణన సర్వే చేశారో, కులగణన సర్వే ఆధారంగా ఈ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకు అయితే ఈ నివేదికను అయితే పంపించడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఈ ఎస్సీలకు అయితే రిజర్వేషన్ అయితే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. త్వరలోనైతే ఈ ఎలక్షన్స్ అయితే 2 విడతల్లోనైతే కంప్లీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఇది మొత్తాన్ని వీడియోని అయితే మీకు వీడియో చూసి ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.